పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 3వ తారీఖు. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 27వ వచనం వరకు. యేసు పయనమైపోవుచుండ మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏమి చేయవలేను అని ప్రశ్నించెను. అందుకు యేసు, సద్బోధకుడా అని నన్ను ఎలా సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరనూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగిలింపకము, అసత్యమాడకుము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకతడు, బోధకుడా, బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించుచూనే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీవు ఉన్నదంతయు వెచ్చించి పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద కలవాడగుటచే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయెను. యేసు తన చుట్టూ చూసి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము! ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము కాని దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.